Hi, hello, welcome to my YouTube channel. Today we are discuss about exercise 3.1 chapter name data handling. ఏం నేర్చుకుంటున్నాం డేటా హ్యాండిల్. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద రేంజెస్ ఆఫ్ హైట్స్ ఆఫ్ ఎనీ 10 స్టూడెంట్స్ ఆఫ్ యువర్ క్లాస్. అసలు రేంజ్ అంటే ఏంటి? రేంజ్ అంటే మ్యాక్సిమం వాల్యూ నుంచి మినిమం వాల్యూ తీసేస్తే దానికి ఏమొస్తుంది? రేంజ్ వస్తుంది. ఈ ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారంటే, మన క్లాస్లో ఒక 10 స్టూడెంట్స్ హైట్స్ రాయమన్నారు, వాళ్ళ యొక్క రేంజ్ కనుక్కోమన్నారు. 10 స్టూడెంట్స్ హైట్స్ ఇన్ సెంటీమీటర్స్లో తీసుకుందాం. ఏదైనా రాయొచ్చు, మన ఇష్టం. 150, 148, 160, 152, 149, 140, 153, 155, 157, 142. ఓకే, ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా? ఇవన్నీ అంటే సెంటీమీటర్స్లో, ఆల్రెడీ సెంటీమీటర్స్ అని రాసాను. ఇప్పుడు మ్యాక్సిమం వాల్యూ అంటే అన్నిటికంటే పెద్ద వాల్యూ. మ్యాక్సిమం వాల్యూ ఏంటి ఇందులో చూడండి, 160. నెక్స్ట్ మినిమం వాల్యూ ఎంత? అన్నిటికంటే తక్కువ 142. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నారు? రేంజ్ కనుక్కోమన్నారు. రేంజ్ అంటే ఏంటి? మ్యాక్సిమం మైనస్ హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ అయినా రాయొచ్చు. హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ ఏదైనా రాసుకోవచ్చు. హైయెస్ట్ ఎంత? 160 మైనస్ 142 ఎంత? 18. ఓకే, రేంజ్ ఎంత? 18. నెక్స్ట్ సెకండ్ చూడండి, ఆర్గనైజ్ ద ఫాలోయింగ్ మార్క్స్ ఇన్ స్కూల్ అసెస్మెంట్. స్కూల్ అసెస్మెంట్ అంటే స్కూల్లో చిన్న చిన్న స్లిప్ టెస్ట్లు అలా కండక్ట్ చేస్తారు కదా, అవి ఇన్ని టేబులర్ ఫామ్, ఇవి టేబులర్లో రాయాలి అని చెప్తున్నారు. దాని కింద క్వశ్చన్స్ అనేవి ఇచ్చారు, టేబులర్ ఫామ్లో రాసుకుందాం. ఓకే, సెకండ్ది ఫస్ట్ మార్క్స్ ఎక్కడి నుంచి ఇచ్చారు చూడండి, 1 దగ్గర నుంచి ఎక్కువ ఏది ఉంది, 9 వరకు ఇచ్చారు మార్క్స్. ఓకే, మార్క్స్. ఓకే, టాలీ మార్క్స్ ఇవన్నీ దేంట్లో వచ్చినాయి? 6th క్లాస్లో వచ్చినాయి. గుర్తు వచ్చినాయా? నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ అంటే ఎన్నిసార్లు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 5 మార్క్స్ ఒక 3 మెంబర్స్కి వస్తాయి. అలా ఫ్రీక్వెన్సీ అంటే ఎంతమందికి? 3 మెంబర్స్కి వచ్చింది. ఓకే, మార్క్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఓకే, ఎంతెంత మందికి ఏమేమి మార్క్స్ వచ్చాయో చూద్దాం. ఇది చూడండి, ఫస్ట్ 1 క్యాలిక్యులేట్ చేద్దాం. 1 ఒక్కరికే వచ్చింది. 2 చూద్దాం. 1, 2 అనే వాళ్ళు ఇద్దరికే వచ్చింది 2 మార్క్స్. నెక్స్ట్ 3 మార్క్స్ ఎవరికి రాలా, ఒక్కరికే వచ్చింది క్లాస్లో. ఓకే, నెక్స్ట్ 4 మార్క్స్. 1, 2, 3 ఎంతమందికి వచ్చినాయి? 4 మార్క్స్ 3 మెంబర్స్కి వచ్చినాయి.
నెక్స్ట్ 5 మార్క్స్ 1 2 3 4 5 5 మార్క్స్ ఎంతమందికి వచ్చిందంటే 5 మెంబర్స్కి వచ్చింది. 1 2 3 4 తర్వాత ఇలా క్రాస్ చేయాలి. 5 మెంబర్స్కి వచ్చింది. 6 మార్క్స్కి ఎంతమందికి వచ్చినాయి చూడండి. 1 2 3 4 మెంబర్స్కి వచ్చిందంట. 1 2 3 4. నెక్స్ట్ 7 1 2 మెంబర్స్కే వచ్చింది. 8 చూద్దాం. 8 1 మెంబర్కే వచ్చింది. 9 కూడా అలాగే చూసేద్దాం. 9 కూడా 1 మెంబర్కే వచ్చింది. 9 8 ఒక్కొక్కరికే వచ్చింది. ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్ ఏమేమి ఇచ్చారో చూద్దాం వాటిని బేస్ చేసుకొని. విచ్ నెంబర్ ఈజ్ ద హైయెస్ట్? ఫస్ట్ క్వశ్చన్, విచ్ నెంబర్ ఈజ్ ద హైయెస్ట్? ఏది ఇందులో హైయెస్ట్? 9. 9 అనేది హైయెస్ట్ నెంబర్. నెక్స్ట్, విచ్ నెంబర్ ఈజ్ ద లోయెస్ట్? సెకండ్, ఏది లోయెస్ట్? ఫస్ట్ మార్కు 1 వచ్చిన వాళ్ళకి అందరికంటే లోయెస్ట్. నెక్స్ట్, థర్డ్, వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ద డేటా? రేంజ్ ఏంటి? రేంజ్ ఫార్ములా ఏంటి? రేంజ్ ఈజ్ ఈక్వల్ టు హైయెస్ట్ మైనస్ లోయెస్ట్. హైయెస్ట్ ఎంత? 9. లోయెస్ట్ 1. 9 minus 1 8. నెక్స్ట్, ఫైండ్ ద అర్థమెటిక్ మీన్. ఫైండ్ ద అర్థమెటిక్ మీన్. అర్థమెటిక్ మీన్ అంటే ఏం చెప్పాను? సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇదేంటి? మీన్. అర్థమెటిక్ మీను చూడండి, ఇవన్నీ యాడ్ చేయాలి. 4 plus 6 plus 7 plus 5 plus 3 plus 5 plus 4 plus 5 plus 2 plus 6 plus 2 plus 5 plus 1 plus 9 plus 6 plus 5 plus 8 plus 4 plus 6 plus 7 by మొత్తం ఎన్ని? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. మొత్తం 20 అబ్జర్వేషన్స్. ఓకే, మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. 4 6 10 మొత్తం 100. 100 by 20 ఎంత? 5. ఆన్సర్ ఎంత? 5. మొత్తం టోటల్ చేస్తే ఎంత వస్తుంది? 100. మొత్తం ఎన్ని అబ్జర్వేషన్స్? 20. మొత్తం క్యాన్సిల్ చేస్తే 5 వచ్చింది. ఓకే, నెక్స్ట్ థర్డ్, ఫైండ్ ద మీన్ ఆఫ్ ఫస్ట్ 5 హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0 1 2 3 4 5 6 and so on. మనకేం కావాలన్నారు? ఫస్ట్ 5. 0 1 2 3 4 5 అన్నారు. మీన్ అంటే ఏం చెప్పాను? సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్.
సమ్ అంటే ఎంత 0 + 1 + 2 + 3 + 4 బై టోటల్ నెంబర్ ఆఫ్ 1 2 3 4 5 ఎంత 1 + 2 3 3 + 3 6 6 + 4 10 10/5 5 1s 5 2s ఆన్సర్ ఎంత 2. నెక్స్ట్ ఏ క్రికెటర్ స్కోర్ ద ఫాలోయింగ్ రన్స్ ఇన్ 8 innings. ఫోర్త్ది ఒక క్రికెటర్ 8 innings ఎన్ని స్కోర్ చేశారంట, ఒక్కొక్కటి 58 76 అలా స్కోర్ చేశారు. మనం ఏం కనుక్కోవాలి, మీన్ కనుక్కోవాలి. గివెన్ ఏమేమి ఇచ్చారు 58 76 40 35 46 45 0 100. ఇప్పుడు ఏం కనుక్కోమన్నారు, మీన్ కనుక్కోమని. మీన్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ 58 76 40 35 46 45 + 0 + 100 బై ఎన్ని 1 2 3 4 5 6 7 8. ఈ 0 కూడా కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకు, కొట్టారు బాల్ అయితే, బట్ అది డక్అవుట్ అయ్యింది, బట్ దాన్ని అంటే 0 దాన్ని కూడా మనం కన్సిడరేషన్లో తీసుకోవాలి. చూడండి 45 45 90 90 ఒక 100 190 ఒక 40 ఒక 35 175 190 మొత్తం 400 వచ్చింది బై 8 1s 8 5s ఇక్కడ ఒక 0 ఉంది. ఆన్సర్ అంతా 50. సమ్ము మీరు చేసుకోండి, సమ్ చేస్తే 400 అయితే ఖచ్చితంగా వచ్చింది. ఓకే, నెక్స్ట్ 5th క్వశ్చన్. 5th ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద పాయింట్స్ ఆఫ్ ఈచ్ ప్లేయర్ స్కోర్డ్ ఇన్ 4 games. కొంతమంది ప్లేయర్స్ ఉంటారు, ఒకళ్ళు ఏబిసి అనేవాళ్ళు. ఎన్ని 4 games ఉన్నాయంటే ఒక్కొక్కలా ఆడారు. చూద్దాం, వీటిని బేస్ చేసుకొని మనం ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫైండ్ ద మీన్ టు డిటర్మైన్ ఏస్ యావరేజ్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ స్కోర్ పర్ గేమ్. ఏ ఎంత స్కోర్ చేశారో అని అడుగుతున్నారు. 4 gamesలో మీన్ ఆఫ్ ఏ ఏంటి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎంత సమ్ము చూడండి, 14 + 16 + 10 + 10 ఎన్ని ఉన్నాయి, 1 2 3 4. మొత్తం 14 ఒక 16 30 40 50 50/4 అంటే ఏ టేబుల్లో 2 టేబుల్లో 25 2s 25/2 ఎంత 12.5. ఏ ఎంత 12.5. అర్థమెటిక్. బి చూద్దాం, సెకండ్ ఆన్సర్. టు ఫైండ్ ద మీన్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ పర్ గేమ్ పర్ సి వుడ్ యూ డివైడ్ ద టోటల్ పాయింట్స్ బై 3 ఆర్ బై 4 బై. ఇది చూడండి, సిలో గేమ్ 1 ఆడారు, గేమ్ 2 కూడా ఆడారు, గేమ్ 3 అసలు ఆడలేదంట. నెక్స్ట్ గేమ్ 4 ఆడారు. ఇక్కడ ఏమన్నారంటే నువ్వు మీన్ క్యాలిక్యులేట్ చేయాలంటే, అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ చేసినప్పుడు వుడ్ యూ డివైడ్ ద టోటల్ నెంబర్ బై 3 4. 4తో డివైడ్ చేస్తావా 3తో డివైడ్ చేస్తావా? మామూలుగా అయితే మనం ఏం చేస్తాం చూడండి, ఏకి ఏం చేసాం 4తో డివైడ్ చేసాం. ఎందుకు, గేమ్ 1లో ఆడారు, గేమ్ 2 గేమ్ 3 గేమ్ 4. ఇక్కడ ఏమన్నారు, సి ఆడలేదు, సి అనేవాళ్ళు ఆడలేదు.
ఓకే, సి అనే వాళ్ళు ఆడలేదు, ఏ గేమ్ ఆడలేదు, గేమ్ 3 ఆడలేదు, డిడ్ నాట్ ప్లే అని ఇచ్చారు. మొత్తం దేంతో డివిజన్ చేయాలి? 3తో డివిజన్ చేయాలి, 4తో డివిజన్ చేయకూడదు. ఓకే, ఎందుకు అంటే గేమ్ 3 డిడ్ నాట్ ప్లే అని రాయడమే. టు ఫైండ్ మీన్ ఫర్ గేమ్ సి, we have to divide by 3. 3తో డివిజన్ చేయాలి. ఎందుకు? బికాస్ గేమ్ 3 did not play. ఓకే, నెక్స్ట్ థర్డ్ది. బి ప్లేడ్ ఇన్ ఆల్ 3 games. హౌ వుడ్ యూ ఫైండ్ ద మీన్? బి అన్ని గేమ్లు ఆడాడు, ఆడాడు ఎలా మీన్ చేయాలి అన్నాడు. ఏంటి మీన్ ఆఫ్ బి? ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత చూడండి, ఇక్కడ 0 + 8 + 6 + 4 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 1 2 3 4, మొత్తం ఎంత? 18. 18/4. క్యాన్సిలేషన్ చేస్తే 9 టేబుల్లో 2 టేబుల్లో 9 times, 2 టేబుల్లో 2 times. ఆన్సర్ ఎంత? 9/2 ఆర్ 4.5. వీళ్ళందరిలో 4th క్వశ్చన్ హూ ఈజ్ ద బెస్ట్ పర్ఫార్మర్ అని అడిగారు. 4th క్వశ్చన్ ఏమి అడిగారు? హూ ఈజ్ ద బెస్ట్ పర్ఫార్మర్? ఎవరు? ఇక్కడేమో 12.5 ఉంది, ఇక్కడేమో 4.5 ఉంది. సి కొంచెం తగ్గిద్ది ఖచ్చితంగా. అప్పుడు ఎవరు ఎక్కువగా బాగా ఆడారు అంటే ఏం రాయాలి? ఏ రాయాలి. ఓకే, బెస్ట్ పర్ఫార్మర్ ఇన్ గేమ్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ వాళ్ళు బాగా ఆడాడు.